షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ బాబు ఎందుకు వచ్చాడమ్మా? మళ్ళీ గొడవగాని చేస్తాడేమో. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకొచ్చి కింద ఎవరితో సోదేస్తున్నాడు? ఇప్పుడే వస్తానని చెప్పి బయటకొచ్చి కింద ఎవరితో సోదేస్తున్నాడు? చూద్దాం. తీసుకో బాబు, తీసుకో. ఏమ్మా, ఏమంటున్నాడు మావాడు? నా కొడుకు నీ ప్రేమ కోసం ఎన్ని పాటలు పడ్డాడో అన్నీ నాకు తెలుసు. మా వాడి కోసం బుర్ఖా వేసుకుని మరీ ఫంక్షన్కొచ్చావు కదా? అతనికి నువ్వంటే భయం అక్క. నిన్ను మేడం మేడం అని పిలుస్తూ ఉంటాడు. నువ్వేమో ఏమ్మా అంటావంట కదా? ఏమీ మాట్లాడకుండా ఉంటే మళ్ళీ ఎక్కడ అనుమానం వస్తుందోనని మేడం మేడం అంటుంటే ఏమా ఇక్కడ కబుర్లు ఏమిటమ్మా అని పంపించేశానక్క. అంతే కదా, వేరే చెత్తవాగడేమి వాగి డౌట్ ఏం తెప్పించలేదు కదా? నిజమక్క, కొంచెం కూడా డౌట్ రాలేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెలా మాట్లాడతావో, ఎవరినెలా కంట్రోల్లో పెడతావో ఆ మాత్రం తెలీదా? నీలాగే యాక్టింగ్ చేశానక్క. ఏమా, రోడ్డు మీద ఏంటి మీటింగు? నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నా పని అయ్యాక వస్తాను. ఇలాగే చెప్పానక్క. అనుమానం ఏమైనా వచ్చిందక్క? లేదు గాని మరీ ఎక్కువ యాక్టింగ్ చేయొద్దు. మొదటికే మోసం వస్తుంది. అయినా నా కర్మ కాకపోతే నిన్ను చూసి నేను అనుకోవడం ఏంటి? నన్ను చూసి నువ్వు అనుకోవడం ఏంటి? షర్ట్లు జాకెట్లు అడగడం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుని ఊరు వదిలి వెళితేనే గాని నాకు టెన్షన్లు తప్పవు. ఇంకా ఎన్నాళ్ళులే అక్క, పెళ్ళైతే వెళ్ళిపోవడమే కదా. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానక్క. నీ అసిస్టెంట్ మాటల్ని బట్టి చూస్తుంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఏంటి నువ్వనేది? వాడు నన్ను ప్రేమించడం ఏంటి? అవునక్క,
అతని మాటలు చూపులు తెలిసిపోతున్నాయి. ఏంటి తెలిసేది నీ మొహం? 3 నెలల నుంచి నా దగ్గర ఉంటున్నాడు. నాకు తెలియంది నీకు తెలిసిపోయిందా? ఏమో అక్క, ఎప్పటి నుంచో మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్తున్నా అన్నాడు. ఇలాంటి ప్రేమ విషయాలైతేనే చెప్పలేక చెప్తున్నా అంటారు కదక్కా. నాకు అదే అనిపించి వేరే మాట మార్చి పంపించేశానక్క. అసలు అతను ఏం చెప్తాడో, నీ మనసులో ఏముందో నాకు తెలియదు కదక్కా. అందుకే నేనేం మాట్లాడలేదు. ఏముంటుంది నా మనసులో? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? అసలు నా గోల్స్ ఏంటో నీకు తెలుసా? నా ఎయిమ్ ఏంటో నీకు తెలుసా? మహారాణిలా అక్కడుండాలి. నా గోల్స్ వదులుకొని ఒక అసిస్టెంట్ని ప్రేమించి పెళ్లి చేసుకొని దరిద్రమైన బతుకుతాననుకుంటున్నావా? అయ్యో, నేనెందుకు అలా అనుకుంటానక్క? అతని మాటల్ని బట్టి అలా అనిపించింది. నువ్వైతే ఏం చేసేదానివో తెలియదు కదా, అందుకే ఏమీ అనకుండా వచ్చేసానని చెప్తున్నానక్క. ఎలా రియాక్ట్ అవ్వాలో నేను చూసుకుంటానులే గాని నువ్వెళ్ళు. సరే అక్క. ఏమ్మా, ఏమంటున్నాడు మావాడు? నా కొడుకు నీ ప్రేమ కోసం ఎన్ని పాటలు పడ్డాడో అన్నీ నాకు తెలుసు. మా వాడి కోసం బుర్ఖా వేసుకుని మరీ ఫంక్షన్కి వచ్చావు కదా. చైత్రతో గొడవ పడినప్పుడు కూడా నీ తప్పేమీ లేదు అన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడికొచ్చి ఎందుకు అల్లరి చేస్తున్నావు? వదులయ్యా, తప్పు చేసింది నేను కాదు, మీ ఇంట్లో వాళ్ళు. పార్వతి, పార్వతి, ఎంతైనా నాగేశ్వరి గారు గ్రేట్ కదా అండి. అపార్ట్మెంట్ ఎలక్షన్స్ కే ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా ఖర్చు పెడుతున్నారు. అత్తయ్య, ఏంటి? మీరు చేస్తుందేం బాలేదు. పెద్దత్తయ్య గారితో ప్రచారం ఆపించేశారు. ఇప్పుడు మీరు మాత్రం రూల్స్కి వ్యతిరేకంగా అందర్నీ ఆకట్టుకోవడానికి ఇలా డిన్నర్లు ఇస్తూ గోవా ట్రిప్లకి టిక్కెట్లు ఇస్తే కరెక్ట్ కాదు. నాకేం కావాలంటే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను అని రాయి. ఇక అసలుది చేసి నిన్ను అష్ట దిగ్బంధనం చేస్తా. నువ్వు ఇంకా ఉన్నావా? ఏమీ కాలేదని ఎటో వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నానే. గంజి మావయ్య, ఏం చేశా అని ఎగతాళిగా మాట్లాడితే తొల తీస్తా. ప్రణయ్కి ప్రేమకి పెళ్ళైతే సరిపోతుందా? శోభనం జరగాలి కదా. ఆ శోభనం జరగదు, జరగనివ్వను. ఆస్తి నాది కావడానికి కావాలంటే ఆ బంగారాన్ని కూడా అడ్డు పెట్టుకుంటాను. భార్యాభర్తల నిజమైన ప్రేమనేది నలుగురి మధ్యలో ఎక్కువగా కాదు కార్తీక్. గదిలో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు వ్యక్తపరిచేదే అసలైన ప్రేమ.
కొంతమంది ఉంటారు అందరి మధ్యలో భర్త మీద ప్రేమ నటించి ఎవ్వరూ లేనప్పుడు దూరం పెడుతుంటారు. అలాంటి ఆడవాళ్ల వల్ల ఆడ పుట్టుకకి పెళ్ళి అనే సాంప్రదాయానికి ద్రోహం జరిగినట్టే. కాంతం అలైకేది పంపించేశా. ఇంకా నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. రేయ్, ఈసారి అవకాశం చేజార్చుకుంటే ఆ మన్మధుడు కూడా నిన్నేం చేయలేడు ఇంకా. మొత్తం మంది ఇచ్చి పని గారు ఇచ్చేస్తా. అమ్మ నాకు సిగ్గే అతంది చచ్చినాడు.